ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. తక్షణమే ఢిల్లీ రావాలంటూ ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలోనే సాయంపై ప్రకటన చేయాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు క్యాంపు కార్యాలయంలో సీనియర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఢిల్లీకి వెళ్లాలా లేదా అన్న అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, చంద్రబాబు ఇంకా విజయవాడలోనే ఉన్నారు, వెళ్లే అవకాశం ఉందా లేదా? సంధ్య, ప్రస్తుతం ఈ పరిణామాలంటివి చాలా ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే చంద్రబాబు సమక్షంలోనే ప్రకటన చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. ఇదే విషయాన్ని వెంకయ్యనాయుడు ద్వారా సుజనా చౌదరికి స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఉదయం హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తోటిను, అదేవిధంగా వెంకయ్యనాయుడు తోటి కూడా సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరు కూడా సమావేశం కావడం కూడా జరిగింది. అయితే సీఎం సమక్షంలోనే ప్రకటన చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుఖంగా ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం పట్టుబడుతున్నట్లు కూడా చెప్పారు. మరోవైపు రైల్వే జోన్ కు సంబంధించిన అంశం అనేది కూడా ఇంకా ఎటు కూడా తేలలేదు. విశాఖకు సంబంధించి రైల్వే జోన్ ను ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. విజయవాడను రైల్వే జోన్ గా ఎంచుకోమని చెప్తున్నప్పటికీ దానికి చంద్రబాబు కూడా ఒప్పుకోవడం లేదు. అయితే ఆ రెండు అంశాలు తప్పించి చంద్రబాబు సమక్షంలో ప్రకటన చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మరోవైపు వెంకయ్యనాయుడు కూడా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. తక్షణం ఢిల్లీకి రావాల్సిందిగా, ఈరోజు సాయంత్రం కల్లా ఢిల్లీకి రావాల్సిందిగా కూడా కోరారు. అయితే చంద్రబాబు దీనిపైన సీనియర్ మంత్రులతోటి సమాలోచనలు, తర్జనభర్జనలు కూడా జరుపుతున్నారు. ఎందుకంటే తను అడిగిన రెండు విషయాలపైన కేంద్రం ఇంకా క్లారిటీ అనేది కూడా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఒకటి, రైల్వే జోన్, ఈ రెండు కూడా సెంటిమెంట్ అంశాలుగా కూడా మారాయి కాబట్టి రెండు అంశాలపై కూడా స్పష్టత లేదు. ఇటువంటి సందర్భంలో తను ఢిల్లీ వెళ్తే, ప్రకటన సందర్భంగా ఢిల్లీ వెళ్ళి అరుణ్ జైట్లీతో పాటు పక్కన కూర్చొని అనౌన్స్ చేస్తే దాన్ని ఒప్పుకున్నట్లు అవుతుంది. దానిపైన ఎటువంటి కామెంట్స్ కూడా చేసేందుకు ఆస్కారం కూడా ఉండదు. ప్రజల దృష్టిలో కేంద్రంతో పాటు తను కూడా దోషిగా నిలబడాల్సి వస్తుంది. తను ఇరుక్కుపోతానన్న భావన అనేది కూడా చంద్రబాబులో వ్యక్తమవుతోంది. దీంతో ఈ విషయం పైన ఇంకా తర్జన భర్జన కూడా జరుపుతున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి, కొద్దిసేపట్లో ఆయన ఢిల్లీకి రావాలా వద్దా అనే విషయం పైన కూడా క్లారిటీ వస్తుంది. మరోవైపు వెంకయ్యనాయుడు తోటి కూడా ఆయన డిస్కషన్ కూడా చేస్తున్నారు. సంధ్య, శిరీష్, చంద్రబాబు సమక్షంలోనే ప్రకటన చేయాలన్న కేంద్రం ఉద్దేశం ఏంటి? అయితే ఈ కేంద్రం ఏ ప్రకటన చేసినప్పటికీ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన వాటికి, లేకపోతే పార్లమెంట్ లో చర్చ జరిగిన సందర్భంగా చంద్రబాబు నాయుడు వేరే ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి కేంద్రాన్ని విమర్శించడం ఇట్లాంటివి కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు సమక్షంలోనే ప్రకటన చేసినట్లయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్లు అవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అభ్యంతరాలు కూడా వ్యక్తం కావు. ఎందుకంటే ప్రస్తుతమైన పరిస్థితుల్లో కూడా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ భాగస్వామ్య పార్టీగా కాకుండా రూలింగ్ పార్టీగా ఉంది. మరోవైపు లార్జర్ మీడియా కూడా టీడీపీ చేతుల్లోనే, ముఖ్యంగా చంద్రబాబు చేతుల్లోనే కూడా ఉందన్న అభిప్రాయం అనేది కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతుంది. కాబట్టి ఆయన పక్కనే పెట్టుకుని అనౌన్స్ చేస్తే దీనివల్ల ఎటువంటి సమస్య అనేది కూడా ఉత్పన్నం కాదు. ఎటువంటి సమస్యలైనా వస్తే మాత్రం దాన్ని చంద్రబాబు ఫేస్ చేసుకుంటాడన్న ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. కాబట్టి అంటే క్రెడిట్ వస్తే ఇద్దరికి, ఒకవేళ దానివల్ల నెగిటివ్ వస్తే దాన్ని తమతో పాటు చంద్రబాబు కూడా అంటించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంధ్య, శిరీష్, ఒకవేళ చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? అయితే దానిపైన చూడాల్సి ఉంది. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళకపోతే మరి కేంద్రం ప్రకటన చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే చంద్రబాబు వస్తేనే ప్రకటన చేయాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆయన రెండు అంశాలు, విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదాని గట్టిగా స్ట్రెస్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి ప్యాకేజీ అన్న తర్వాత నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. కాబట్టి రెండు విషయాలపైన కూడా వస్తుంది. అయితే వెంకయ్యనాయుడు ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది కూడా చూడాల్సింది. ఒకవేళ రాకపోతే అనౌన్స్ చేస్తారా, అంటే రెండు అంశాలను పక్కన పెట్టి మిగిలిందంతా అనౌన్స్ చేస్తారనేది కూడా చూడాలి. ఆ రెండు అంశాలను పక్కన పెట్టి మిగిలింది అనౌన్స్ చేసినా చేయకపోయినా దానివల్ల పెద్దగా వచ్చే ప్రయోజనం కూడా ఏమి ఉండదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సంధ్య, రైట్, థ్యాంక్ యూ శిరీష్. విజయవాడ సెక్రటేరియట్ దగ్గర